కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు శాతవాహన సామ్రాజ్యానికి గుండెకాయ లాంటిది. జిల్లాలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకుని శాతవాహన రాజులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. చరిత్ర, సంస్కృతి, కళలకు నిలయం ఈ నేల. శాతవాహనుల కాలంలో ఇక్కడ వాణిజ్యం, కళలు, సాహిత్యం వికసించాయి. అలాంటి గత వైభవాన్ని గుర్తు చేసుకునేందుకు నిర్వహించిన శాతవాహన కళోత్సవాలు జిల్లా వాసుల హృదయాల్లో నిలిచిపోయాయి. దాదాపు 17 ఏళ్లుగా ఈ వేడుకలు మరుగున పడ్డాయి. రాష్ట్రం వచ్చాక నిర్వహిస్తారనుకుంటే నిరాశే ఎదురైంది. ఇంతకు శాతవాహన కళోత్సవాల ప్రత్యేకత ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శాతవాహన రాజులు దాదాపు 4 శతాబ్దాల పాటు దక్షిణ భారత్ను పాలించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వారి సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ధూళికట్టలోని బౌద్ధ స్తూపం, కొత్తపల్లిలో లభించిన నాణేలు ఈ ప్రాంత ఆర్థిక, సాంస్కృతిక ఔన్నత్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ చరిత్ర ఆధారంగా 2008లో నిర్వహించిన శాతవాహన కళోత్సవాలు ఈ ప్రాంత సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. శాతవాహనుల కాలంలో కరీంనగర్ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా, కళలకు నిలయంగా విరాజిల్లింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, అసఫ్ జాహీల పాలనలోని విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఈ జిల్లా సొంతం. 100 ఏళ్ల క్రితమే ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల కుటుంబాలు ఇక్కడకు వచ్చి స్థిరపడటంతో విభిన్న సాంస్కృతిక వాతావరణం నెలకొంది. నిజాం సర్కారులో 1905లో ఇక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అలా అప్పటి అరిపిరాల గ్రామం, ఎలుగందల ప్రాంతం కిలేదార్ సయ్యద్ కరీముద్దీన్ పేరిట కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారింది. శాతవాహనుల నుంచి నిజాముల వరకు కరీంనగర్ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి కరీంనగర్ జిల్లా ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే కళోత్సవాలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో నిర్వహించిన శాతవాహన కళోత్సవాలు జిల్లా చరిత్రను తెలియజేయడంలో ఒక అద్భుతమైన వేదికగా నిలిచాయి. కళోత్సవాలను మళ్లీ ప్రారంభిస్తే ఈ ప్రాంత గుర్తింపు మరింత పెరుగుతుందంటున్నారు కవులు, రచయితలు. తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఎంతమంది చరిత్ర అయితే బయట తీసుకొచ్చినామో మొత్తం 2013లో, అట్లనే ఈ శాతవాహన ఉత్సవాలు ఇది మన జిల్లానే కాదు, నిజానికి కాకతీయ ఉత్సవాలు జరగాలి, శాతవాహన ఉత్సవాలు జరగాలి, ఇందూరు ఉత్సవాలు జరగాలి, తర్వాత పాలమూరు ఉత్సవాలు జరగాలి. ఎక్కడెక్కడ ఉత్సవాలు జరగడం వల్ల ఆ చరిత్రను, కల్చర్ను మనం ముంతరాలకు అందించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పాత తరం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సినారే అప్పుడు ఉండే, ఇప్పుడు లేరు. సినారే లాంటి వారు, అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళు, గూడూరు సీతారాం లాంటి వాళ్ళు, తర్వాత మిద్దెరాములు లాంటి వారు, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ముంతరాలకు పరిచయం చేసిన తలుచుకునే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తాను. ఇంత అద్భుతమైనటువంటి రీతిలో జరిగిన ఉత్సవాలను మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన సాంస్కృతిక మూలాలను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఆ ఉత్సవాల ద్వారా ఒక ప్రేరణ, ఒక ప్రోత్సాహం కలిగింది. అలాగే చాలామంది ఆ ఉత్సవాల యొక్క ప్రేరణతో గొప్ప కళాకారులుగా ఎదిగారు, గొప్ప సింగర్స్గా ఎదిగారు, గొప్ప నటులుగా ఎదిగారు, అనేక రంగాల్లో ఎదిగారు. కాబట్టి ఆ ఉత్సవాలను మరింత శోభాయమానంగా, ఎందుకంటే జిల్లాలో కవులకు కొదవలేదు, కళాకారులకు కొదవలేదు, వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక మంచి కార్యక్రమం కనుక చేపట్టినట్టయితే అది చాలా మేలు జరుగుతుంది జిల్లాకు అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. సంప్రదాయ నృత్యాలు, సంగీత కచేరీలు, చేతి వృత్తుల ప్రదర్శనలు, చారిత్రక నాటకాలతో కళోత్సవాలు పర్యాటకులను, స్థానికులను ఒకే వేదికపైకి తెచ్చాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. ఈ వేడుకల్లో తమ కళలను ప్రదర్శించే అవకాశం ఉండేదంటున్నారు కళాకారులు. కళోత్సవాల్లో మళ్లీ జరిగితే తమ కళలు, సంస్కృతి మళ్లీ వెలుగులోకి వస్తాయంటున్నారు. ఉత్సవాలు జరపడం ద్వారా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే అనేది ఉంటుంది. అట్లాగే ఉత్సవాలు అనేది జరిగితే అక్కడ ఏదో జరుగుతుంది, ఒక మీట్ జరుగుతుంది, ఒక కళ జరుగుతుంది, ఈ ప్రాంతం గురించి తెలుస్తుంది. వివిధ జిల్లాల నుండి వివిధ కళారూపాలు, కళాకారులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటారు. దాంతోపాటుగా మంచి చరిత్ర కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తానికైతే అందరికీ మన చూపంతా ఇటువైపు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ దిశగా కూడా మనం మళ్ళీ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు మారుతున్న కాలంలో జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ఒక ఉత్సాహమైనటువంటి ఆఫీసర్సు లేకపోవడం వల్ల శాతవాహన కళోత్సవాల నిర్వహణలో కొద్ది లోపం జరిగింది. ఏ వ్యవస్థలోనైనా కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహభరితంగా ఉండి ఈ చరిత్రను బయటకు తీయాలి, భావి తరాలకు చెప్పాలి అనేటువంటి అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కళలు బ్రతుకుతాయి. 2008లో చివరిసారిగా శాతవాహన కళోత్సవాలు నిర్వహించారు. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు కళోత్సవాలు నిర్వహించినా అవి కొంత సినిమాటిక్ ప్రదర్శనలతో ఆర్భాటంగా జరిగాయన్నారు ప్రజలు.
జిల్లా కళలు కళాకారులను వెలుగులోకి తేవాలంటే ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన కళల ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలంటున్నారు. 2013లో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కలెక్టర్ గా వచ్చిన వీరబ్రహ్మయ్య 2013 అక్టోబర్ 20 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రకటించి అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఆ ఉత్సవాలు వాయిదా పట్టడంతో ఏర్పాట్లకు ఖర్చు చేసిన 20 లక్షలు వృధా అయ్యాయని తెలిసింది. తప్పకుండా మనం ప్రతి సంవత్సరం లేదంటే కనీసం 3 ఏళ్లకోసారి ఈ ఉత్సవాల పేరుతోటి శాతవాహన కళోత్సవాలు లేదా శాతవాహన సాంస్కృతిక కళ సాహిత్య ఉత్సవాల పేరుతోటి ఒక ఉత్సవాల్ని నిర్వహిస్తుంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఇవాళ ఎట్లాగూ మనం చరిత్ర పుస్తకాలు చదివేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ వేటలో లేదా మెడిసిన్ వేటలో పడిపోయి అసలు మన చరిత్రను మన వారసత్వాన్ని మర్చిపోయేటువంటి ప్రమాదం కనబడుతున్నది. అలాంటి సందర్భంలో కనీసం ఈ రకంగా సామాజిక ఉత్సవాలు మనం చేసినట్టయితే సమాజంలో ఒక చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. శాతవాహన కళోత్సవాలతో సాంస్కృతిక గుర్తింపు మాత్రమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ ఉత్సవాలు కరీంనగర్ జిల్లాను సాంస్కృతిక టూరిజం కేంద్రంగా మార్చగలవన్నారు. గుడిలు ఉన్నాయి, కోట్లింగాలు ఉన్నాయి, మామాయి దేవుళ్ళు ఉన్నాయి, ఎలగందల కిల్లా ఉంది, కాకతీయులు పరిపాలించిన దక్షిణ కాశీ ఉంది. ఇక్కడ ఎంతో సాహిత్యవేత్తలు పుట్టిన ప్రదేశం కరీంనగర్ జిల్లా. దీన్ని బయటకి యువతరానికి తెలవాలని అంటే కంపల్సరీ శాతవాహన ఉత్సవాలు జరగవలసిందే. కాంగ్రెస్ ప్రభుత్వమైన కరీంనగర్ ఉమ్మడి జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా శాతవాహన కళోత్సవాలు నిర్వహించాలని కోరుతున్నారు స్థానికులు.